వెల్కమ్ టు అహల్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఏచూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్య. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. విజయవాడ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ. ముంపు ప్రాంతాలను పరిశీలించిన నారాయణ విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని వెల్లడి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుంచుకుంటారని చెప్పారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలియజేశారు. అందుకే ఆయన్ను కడసారి చూసి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ని దగ్గర నుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సీతారాం అసాధారణ వ్యక్తిగా ఎదిగారని అన్నారు. కమ్యూనిజం పట్ల ఆసక్తి పెంచుకుని ఆ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని కొనియాడారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందున బాధగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 27న విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడవనున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని, రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. దేశంలో కొత్తగా మరొక 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ అభివృద్ధి గురించి మాట్లాడారు. ఫస్ట్ టైం మంత్రిగా మన మధ్యకి వచ్చిన మరి మా ఎర్రనాయుడు గారి ముద్దుల బిడ్డ రామ్మోహన్ నాయుడు గారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మనందరం కూడా చూసాం. లాస్ట్ గవర్నమెంట్ లో 2014 మనం రాకముందు ఒక రేకు షెడ్ లో జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ, ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసి దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ కూడా దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి రైతులను ఒప్పించి వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయినట్టు బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయాయి. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది, 24 ఫ్లైట్లు వచ్చింది. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చే నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత వాటికి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. అలాగే భవిష్యత్తులో దీన్ని, ఎందుకంటే రైతులు కూడా వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి అనేక సార్లు ప్రభుత్వం దగ్గర వాళ్ళు పట్టించుకోవాలి. ఇవాళ రన్వే పెరిగింది, పెద్ద ఫ్లైట్ వచ్చే అవకాశం వస్తుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేదానికి అవకాశం వస్తుంది. ఇవాళ టెర్మినల్ కూడా కొత్త టెర్మినల్ స్టార్ట్ చేశారు. కానీ మరి ఇంతవరకు అప్పుడు మన టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున మరి పెద్దలందరూ వచ్చి కార్యక్రమం చేసిన 5 సంవత్సరాలు అసలు టెర్మినల్ ఇంకా
60% 70% పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మన సీఎం గారు కూడా రామ్మోహన్ నాయుడు గారికి చెప్పడం జరిగింది, ప్రతి వారం రివ్యూ తీసుకుని వీలైన తొందరగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా అది జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ, అలాగే బ్యూటిఫికేషన్ కూడా గతంలో చూసాం, ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే పెట్టిన మొక్కలు మాడిపోయి ఇవాళ మళ్ళీ వాటికి కళ వచ్చిందంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి మరి సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయింది. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని అన్నారు. నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్ట్ కాలనీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో సర్వేగంగా వందలాది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నట్లు తెలియజేశారు. డ్రైన్లో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని, అలాంటి చోట్ల మరొకసారి ఎన్యూమరేషన్ చేయమని అధికారుల్ని ఆదేశించామని అన్నారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు నున్న రోడ్లు, బైపాస్ రోడ్డు, 100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టామని అన్నారు. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్లు వేయాలని అధికారుల్ని సూచించినట్టు తెలిపారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. బుడమేరు బీచెస్ పడవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంటు ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు, అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. నేను అనుకోవటం ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నిన్న మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని, ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. మనం ఉన్న సాయిబాబా కాలనీలో ఈ ఏరియాలో యాక్చువల్గా ఇంకా కొంత శానిటేషన్ వర్క్ ఉంది. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్పాం, మీ దగ్గర ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఉంటే అన్నీ ఏరియా పంపించమని. అదేవిధంగా ట్యాంకర్లు కూడా ఎన్ని ఉంటే అవన్నీ పంపిస్తే సాయంకాలం కల్లా ఈ ఏరియాలో కూడా ఫస్ట్ రోడ్లు క్లీన్ చేయటం. అంటే రోడ్ అంతా బురద అయిపోయింది, ఇళ్లలో బురద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకుపోయింది. అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయమన్నాను. నైట్కి ఫాగింగ్ అయి చేయటం అన్నీ చేస్తే కొద్దిగా శానిటరీ ఇంతవరకు, ఎందుకంటే ఇంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు ఎక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు రాకుండా చూసాం. అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండే ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కడెక్కడ గండ్లు కొట్టాలో, ఎక్కడెక్కడ మళ్ళీ కట్లేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు. సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తాం కంప్లీట్గా. ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక 10-15 ఇళ్లలో ఉంటుందేమో నాకు. అది కూడా లేకుండా చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు, అది బై గ్రావిటీ పోవాలా కాలువల్లో. అవన్నీ పంపులు పెట్టినా 250-500 HP పెట్టినా కానీ దాదాపు ఒక 15 రోజులు పడుతుంది. దానికంటే కెనాల్స్లో ఎలా పోవాలో ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నాం, అది కూడా పోతుంది. అయితే రేపు ఉదయానికి అయితే విజయవాడ ఏదైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో 100% కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఎన్యూమరేషన్ కూడా ఒకటి చెప్తున్నాను, ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొందరు ఇళ్లలో లేనందువల్ల, అంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు,
నీళ్ళు వచ్చినాయని. ఎన్యూమరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేరు. అయితే అధికారులకు ఆదేశిస్తున్నాం, కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ ఇవ్వటం, ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సన్ డాక్టర్ ఉన్నారు, సన్కి పెళ్ళి అయిపోయింది, బట్ ఆధార్ కార్డు ఒక్కటే ఉంది. ఆధార్ కార్డు ఆయన సపరేట్ ఫ్యామిలీ, సపరేట్ కుటుంబం, అవి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను, అది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాము. వాళ్ళకు కూడా ఇవన్నీ ఇచ్చే విధంగా చేస్తాం. వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ ఉంటే ఆ డోర్ నెంబర్ ప్రకారం, ఒకే డోర్లో మళ్ళా తల్లి కొడుకు ఉంటే అది ఎవరు మళ్ళీ అది అడగదు, అది తప్పది. డిఫరెంట్ డోర్ నెంబర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. జగన్ 5 ఏళ్ల పాలన ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వరద బాధితులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని తెలియజేశారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకి పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. కష్టాల్లో ఉన్న వరద బాధితుల్ని ఆదుకోవాలన్న ఆలోచన జగన్ కు లేదన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావచ్చు అని, నాయకులు ఎలా ఉండాలో పవన్ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ఇచ్చారని, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున సాయం చేశారని గుర్తు చేశారు. ఈ వయసులో సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గండ్లు పూడ్చి వాటర్ సీవేజ్ లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు ₹1,000 కోట్ల అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ₹1,00,000 తీసేవారికని ఇచ్చారా? సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 12 రోజుల తర్వాత 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు. ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్ మేడ్. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పు తిప్పలు పడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. అంతలోనే బోటు బోల్తాపడి ఇసుకలు చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తాపడిన బోటుని పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణులైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకుని వచ్చారు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరొక భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరికి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తా పడి ఇసుకలో ఇరుక్కుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తా పడిన బోట్లని పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. నేడు బోటుకి బలమైన తాళ్లు, కొక్కెన్లు వేసి బయటకు లాగాలని నిర్ణయించారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును 2గా కోశారు. 2గా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలకి, గేట్లకి ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వర్తక వ్యాపార సంఘం వారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్ గణపతికి శుక్రవారం 2,30,00,000 రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేశారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్నటువంటి గణనాథుని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, జగపతి నగరం సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు తెలిపారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న రమణయ్యపేటలో సుమారు 48 లక్షల వ్యయంతో 90,000 లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ ని కొబ్బరికాయ కొట్టి ఎంపీపీ తోట రవి, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడారు. వాటర్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక రావణేపేటకే కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి రామపేటకు కూడా వాటర్ ఉంటుంది. జనరల్ గా చూసుకుంటే అసలు కిర్లంపూడికి పెద్దగా వాటర్ సమస్య లేదు. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గారు వర్క్ చేసి కొన్ని వదిలేశారు. మరి ఇలా ఓపెన్ గా మాట్లాడుతున్నందుకు అనుకోకుండా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయమని కూడా కాంట్రాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈ పరిసరాలు కూడా అన్ని నీట్ గా ఉండేటట్టుగా ప్రజలు కూడా సహకరించమని, అందరికీ కూడా ఏ పని చేసినా ఉపయోగకరంగా ఉండేటట్లు చేయాలి అనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. మాకు ఎప్పుడు కూడా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎమ్మెల్యే గారు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, తర్వాత అన్నిట్లోనూ కూడా వారి కోఆపరేషన్ ఉంటున్నందుకు కూడా మనం అందరం చాలా అదృష్టవంతులు. అందుకని ఇది త్వరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిర్లంపూడి గ్రామంలో రమణయ్యపేటలో మనం వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీని 90,000 లీటర్ల కెపాసిటీ ఇది. దీనికి అంచనా 48 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఇది తొందరగా పూర్తి చేసుకుంటే మనకి ఈ రమణయ్యపేట మొత్తం కూడా నీటి సమస్య లేకుండా ఇది అంతా ఉంటుంది. ఇది మన కాంట్రాక్ట్ కూడా త్వరగా పూర్తి చేసి ఇంకా మన కిర్లంపూడికి కూడా ఇంకా ఏమన్నా కావాల్సి మన జ్యోతుల నెహ్రూ గారు మరి ఈ గ్రామంకి ఏం కావాల్సి వచ్చినా కూడా ఆయన ముందుండి అన్ని చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన అందులో భాగంగానే మొత్తం కూడా మన ఇక్కడ గ్రామంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా ఆయన చేస్తారని కోరుకుంటున్నాను. ఈ నాకు అవకాశం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్సీఓ ఎం వెంకటేశ్వర, గుంటూరు జిల్లా ఈఎస్ఎల్ రంగారెడ్డి, ఎస్ఎల్ కృష్ణ కిషోర్ ఆదేశాల మేరకు మంగళగిరి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని తెలంగాణ రాష్ట్రం మధ్య అమ్మకాలు జరుగుతున్నాయని రాబడిన సమాచారం మేరకు మంగళగిరి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. ఈరోజు మంగళగిరి సబ్ స్టేషన్లో రాబడిన సమాచారం మేరకు మంగళగిరి సిఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి అనాథవరం విలేజ్ ఆఫ్ తుళ్ళూరు మండల్ అక్కడికి వెళ్ళి ఒక పెట్టి కాఫీ హోటల్ అండ్ పక్కనే ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్టు ఆ 2 చోట్ల కూడా రైడ్ చేయడం జరిగింది. ఈ 2 చోట్ల కూడాను మనకి కనపడుతున్నటువంటి లిక్కర్ ఇది చూస్తే మన స్టేట్కి సంబంధించినటువంటి లిక్కర్ కాదు, ఇది పక్క రాష్ట్రాల నుంచే మనకు రావడం జరిగింది. దీని యొక్క పూర్వపరాలు కూడా వెరిఫై చేస్తున్నాం. దీంట్లో ఈ యొక్క పెట్టి కాఫీ హోటల్ ఏదైతే ఉందో అది వచ్చేసి కటగుంట్ల నరేష్ అనే అతను నడుపుతున్నటువంటి కాఫీ హోటల్. ఈ కాఫీ హోటల్లో దరిదాపు 206 మరి నిప్స్ బాటిల్స్ దొరకడం జరిగింది. వాటిని చూస్తే 37.8 లీటర్ల సరుకు ఉంది. అది సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి సరుకు అది. అలాగే ఈ శివమ్మ అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న షాప్ బడ్డీ కొట్టు లాంటి దాంట్లో పెట్టుకొని తను కూడాను ఈ నిప్స్ని సేల్ చేస్తూ ఉంది. అది కూడా రైడ్ చేస్తే దాంట్లో 46 బాటిల్స్ నిప్స్ దొరికినాయి. అది కూడా సుమారు 8.8 లీటర్ల సరుకు అది. దాన్ని కూడా ఖరీదు చూస్తే ఒక 8,000 రూపాయల ఖరీదు ఉంది. వీళ్ళు మన యొక్క వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని కమింగ్ డేస్లో డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సరుకును తెప్పించుకొని వాళ్ళు
అధిక ధరలకి మన ఏరియాలో ఈ బ్రాండ్లు దొరకనే ఉద్దేశంతో బయట నుంచి రప్పించుకొని మరి ఇక్కడ అమ్ముతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. వీళ్ళిద్దరిని కూడాను మనం అదుపులో తీసుకున్నాం, విచారణ చేస్తూ ఉన్నాం. అలాగనే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడాను మనం విచారణ జరిపి వాళ్ళని కూడాను ఇందులో ఇన్వాల్వ్ చేసి కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ల విచారణకు ఎమ్మెల్సీ తలసెల రఘురాం, డేల్లాపిరెడ్డి మరియు దేవినేని అవినాష్, గవాస్కర్ విచారణకు హాజరయ్యారు. పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళి ఆధ్వర్యంలో గుంటూరు నగరం నడిపొడ్డున గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డగోలుగా నిర్మాణం జరుగుతుందని పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అన్నారు. గుంటూరు నగరంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం అనుమతి తీసుకున్నారు. 2017లో 15 ఫ్లోర్లకి అనుమతి అడగటం జరిగింది. ఇప్పటి వరకు వాటికి అనుమతి రాలేదని తెలిపారు. సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారులను మోసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాలు ఆపి వినియోగదారులకి న్యాయం చేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు ఆయన. వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. 2015లో అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లో 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజన్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 ఫ్లోర్లు 2 బేస్మెంట్లు 5 ఫ్లోర్ల కోసం, 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి. విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకి అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలు సమగ్రంగా తొలగిస్తామని నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. గుంటూరు నగరానికి పక్కనే ఉన్న విజయవాడ నగరం ఇటీవల వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. అందుకు వర్షం నీరు డ్రైన్లలోకి వెళ్లడానికి డ్రైన్లపై ఆక్రమణలు పెరగడం ప్రధాన కారణమని, బుడమేరుకు గండిపడటం మరొక కారణమని తెలిపారు. విజయవాడలోని 62వ డివిజన్కి ప్రత్యేక అధికారిగా అక్కడ ప్రజల కష్టాలు అతి చేరువగా గమనించానని తెలిపారు. డ్రైన్ల ఆక్రమణలు ఎంతటి పెద్ద నష్టాన్ని కలిగించాయో ప్రత్యక్షంగా చూశానని తెలియజేశారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్నాను బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్లకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం,
లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలే, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ బుడమేరు, విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే. మనకెందుకు వరద రాలేదంటే ఓన్లీ వర్షపు నీరుతో మనం పోయాము, అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు. అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఏచూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్య. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ, ఢిల్లీ ఇండిగో సర్వీస్ ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. విజయవాడ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ. ముంపు ప్రాంతాలను పరిశీలించిన నారాయణ విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.